వల్లి చేసిన తప్పుకైతే ఇంక పెళ్లికాని ప్రసాద్ అయితే బలైపోతాడు. అది ఎలా అంటే ఇంకా నగలు తీసింది నేనే బావ అని చెప్పి అనడంతో ఇంక రామరాజు అయితే ఇంట్లోకి కూడా రానీయకుండా ఇంక బయటే గేట్ బయట నిలబెట్టి తనైతే ఇంకా చెప్పేటప్పటికి ఇంక వల్లి అయితే చాలా సంతోషపడుతుంది. నా వల్ల ఇంకా పెళ్లిగాని ప్రసాద్ అయితే ఇబ్బంది పడ్డాడు. అయినా పడినా గాని ఏం పర్లేదులే. నేనైతే సేఫ్ అయిపోయాను. కానీ ఇప్పుడు నాకు అసలు ముందుండేది ఈ నర్మదా, ప్రేమ వల్లేను. వీళ్ళిద్దరి దగ్గర కూడా నేను మంచి మార్కులు తెచ్చుకున్నానంటే అప్పుడు నా విషయం ఎక్కడ బయట పెట్టరు అని చెప్పానని. కానీ ఒక్క తప్పుతో రామరాజు పెళ్లిగాని ప్రసాద్‌ని అర్థం చేసుకోకుండా ఇలా చేశాడు. కనీసం ఈ వల్లికి కూడా తెలీదా? తనని ఈ విధంగా ఇరికిచ్చేసామే, తను బాధపడుతున్నాడే మామయ్య గారు తను బయట పెట్టేశారని చెప్పనని, ఇంకా వల్లి దగ్గరకొచ్చేటప్పటికి, "నువ్వు ఇప్పటికైనా నీ తప్పులు తెలుసుకొని నువ్వు మారావా? ఓకే. లేదంటే మేము మొత్తం నిజాలు మామయ్య దగ్గర బయట పెట్టేస్తామంటే, లేదు చెల్లి నేను మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్‌గా మారుతున్నాను. కావాలంటే చూస్తూనండి ఇంక మీ అక్క ఎలా ఉంటుందని చెప్పని వాళ్ళకి మాటిస్తుంది.